పిఎంసి ఛానల్ తరఫున ఇక్కడ జరుగు కార్యక్రమాలు అయితే ఏమి ఎంత చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చినామంటే భోజనం కోసం వచ్చాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇది చాలా చోట్ల చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. కాబట్టి దయతో మిమ్మల్ని అందరినీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఏమేనంటే ఈ మనకు పెట్టిన భోజన విషయంలో ఏది వృధా చేయరాదు అని మరీ 10,000 నమస్కారాలతో మీకు చెప్తూ ఉన్నాను. దయతో నా మాటలు ఆలకించి దయతో ఇక్కడికి వచ్చిన వారు అందరూ భోజనాన్ని వేస్ట్ చేయొద్దని, నీరు వృధా చేయొద్దని మరీ వేడుకుంటూ మీకు చెప్తూ ఉన్నాను. ఇక అన్నం విషయం అయితే ఆకలికి అన్నం అవసరం. మనమందరూ ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మనం బయట ఊరు నుంచి వచ్చాము. నా పేరైతే జ్యోతీశ్వర్. నేను తిరుపతిలోనే ఉంటూ ఉంటాను. ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటాను. యథాశక్తిగా నేను ఎంతో కొంత సేవలో పాల్గొంటూ ఉంటాను. ఇక మా పిల్లలైతే దోస్ ఆర్ వెల్ సెటిల్డ్. బట్ సేవ చేయాలనే తపన అయితే నాకుంది. సేవ అయితే చేస్తాను. కాబట్టి ఈ విషయంలో అందరికీ చెప్పాలని కుతూహలంతో ఇలా అవకాశం ఎక్కడుందా ఇది చెప్పడానికని నేను ఇందాక వెతుకుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇక్కడ ఉంది. నేను మా మిత్రులు శ్రీనివాసులు గారు చెప్పటం, నేను ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళిపోయేవాడిని. ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అయ్యి మరీ చెప్పటం, ఈ హాలు ఈ ప్రదేశాన్ని మనకిచ్చిన వారికైతే ధన్యవాదాలు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మహతి ఆడిటోరియం మనకిచ్చిందైతే ఏమి, మనం ఆడ ఉండడానికి ఎంత సౌకర్యం అయితే అంత సౌకర్యం. నీళ్లునిచ్చినారు, భోజనాన్ని ఇచ్చినారు, వసతి ఇచ్చినారు, ఉండడానికి ఎన్ని కుర్చీలు, ఎంత ఏమి, ఇవన్నీ మనకు ఇచ్చిన వాళ్ళకు అందరికీ మరీ ధన్యవాదాలు మనం అందరూ చెప్పుకోవాలా.